కాంట్రాక్టర్ కూడా మీ డిఈ గారు వచ్చారు సార్. ఏంటి ఇప్పుడు మేము కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి. సో ప్రాబ్లం ఏంటంటే వీఆర్ గివింగ్ ఎన్ సెహరీ దావత్ అని చెప్పారు. రీజన్ సిల్లీ రీజన్ చెప్పి. ఇప్పుడు మేము అనుకుంది ఏంటంటే ఇండియన్ 4 months ఆగారు కదా, ఇంకొక 1 month ఆగండి. రంజాన్ అయిన తర్వాత యూ డూ యోగా. ఇంకా ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు దీనికి ఏదో మార్కింగ్ చేశారంటున్నారు. రిజిస్టర్డ్ ప్రాపర్టీలో కూడా మార్కింగ్ చేశారు. వాళ్ళు దాన్ని ఇది ఇవ్వలేదు ఇప్పుడు దాకా కూడా. ఒకసారి అది కూడా ఒకసారి మీరు సర్వే చేసి మొత్తం ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు నోటీస్. నేను కూడా మార్కింగ్ మేబీ అది సర్వే కోసం చేసి ఉంటారు. అనేది లేదు. కోర్టు సాగును కోర్టు తీర్పులు అనే సాగు చూపించి ప్రతి సంవత్సరం కుక్కలకి పిల్లలు పడుతుంది. కానీ ఇంజక్షన్ చేస్తున్నారు. ఇంజక్షన్లకి బిల్లు పెడుతున్నారు. కార్పొరేషన్ బడ్జెట్ లో లక్షల బిల్లులు పెడుతున్నారు. మీకు తెలియందే ఉంది ఈ గవర్నమెంట్ గురించి. ఎందుకనంటే జేబులు నింపుకోవటమే. ఈ సాకు చెప్పటం, ఆ సాకు చెప్పటం, స్వచ్ఛాంధ్ర అన్న చెప్పటం, చెట్లు వేస్తున్నామని చెప్పటం, ఇది చెప్పటం, అన్నీ చెప్పటంలోనే గాలి మాటల వరకే పరిమితం అవుతారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ఏది కూడా. ఎందుకని మా ఇంటి ముందే చూసుకోండి, మా ఇంటి ముందు దాదాపుగా 20 కుక్కలు ఉంటాయి. 20 కుక్కలకి మరి వాళ్ళు తీసుకెళ్ళి లాస్ట్ టైం చేశారని చెప్తున్నారు. మరి మేము కంప్లైంట్ చేసినప్పుడు లేదే. నాకు ఇంకో విషయం అర్థం కాదండి. ఎమ్మెల్యే గారి ఇంటి ముందుండో, ఎంపీ గారి ఇంటి ముందుండో, సీఎం గారి ఇంటి ముందుండో, మరి వీళ్ళ ఇంటి ముందు ఉండదు. మా అందరూ ప్రజలందరూ ఇంటి ముందు ఉంటుంటే మీకు ఎందుకు లెక్కలేదు? వాళ్ళ ఓట్ల నుంచే కదా మీరు గెలిచి మీరు ఈరోజు ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, లేకపోతే సీఎం అయింది మీరు వాళ్ళ వల్లే కదా. అంటే వాళ్ళు అసలు అదేనండి, ఏ జేబులు నింపుకోవడానికి ఏ కార్యక్రమం అని ఏ సాకులు చూస్తారు తప్ప స్పష్టంగా చేయరు. ఇంకో విషయం ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో ముస్తఫా గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో మీరు చూసుకుంటే స్ట్రీట్ లైట్స్ మరి రంజాన్ మైనా, అలాగే క్రిస్టియన్స్కి లెంట్ డేస్ తెల్లవారుజామునే వాళ్ళు చేస్తారు. అప్పుడు లైట్స్ అన్నీ ఎక్కడ బాగోలేదు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఆయన అప్పుడు చూసి తిరిగి చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఏంటి పరిస్థితి? ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడున్నారు ఎమ్మెల్యే గారు? నాకు తెలిసి గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే గారు లేరు. స్పష్టంగా అవుతుంది. అసలు లేరు. ఎమ్మెల్యే అనే వ్యక్తే లేరు. ఉంటే ఈ విధంగా ఉండదు. ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకేనా? ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు గుంటూరు టౌన్ సంబంధించిన పలు అంశాల గురించి కమిషనర్ గారిని ఒకసారి ఆయన దృష్టికి తీసుకెళ్తాము. ఎందుకనంటే మరి గుంటూరు టౌన్లో చాలా చోట్ల కూడా చెత్త కానీ లేకపోతే శానిటేషన్ పరంగా కానీ ఎక్కడ కూడా కరెక్ట్గా ఉండట్లేదు. అలాగే కుక్కల విషయం, అలాగే కొన్ని చోట మరి ఇల్లు లేని చోట కూడా డ్రైన్లు కట్టడం, రోడ్లు కట్టడం, అలాగే ఇంకా మీరు చూసుకుంటే కొన్ని గత ప్రభుత్వంలో మేము అప్రూవల్ చేయించినవి అవి చేయట్లేదు, కానీ ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకొని వస్తున్నారు. దాని గురించి పలు అంశాల గురించి ఆయనతో మాట్లాడటం జరిగింది. ముందుగా మీరు చూసుకుంటే కుక్కల విషయం మీ అందరికీ తెలుసు. ఒక లాస్ట్ 1 week బ్యాక్ జీజీహెచ్లో ఏ విధంగా 3 పిల్లలు, అంటే సాటర్డే నైట్, సండే నైట్, మండే నైట్ 3 పిల్లలు నల్ల చెరువు నుంచి కుక్కలు కలిసి ఆ పిల్లోడి పరిస్థితి ఎంత విషంగా ఉందంటే పరిస్థితి ఒకసారి చూడండి. ఇప్పుడు దాకా కూడా మరి కమిషనర్ గారితో మాట్లాడితే ఏమంటున్నారు, మేము దాని గురించి డ్రైవ్ చేస్తున్నాము, లేకపోతే దాని గురించి ఒక టీంని ఇచ్చేసాము అని అంటున్నారు. నేను ఒకటే అడుగుతాను, ఆ రోజు మరి సీఎం గారు వచ్చినప్పుడు కుక్కలు పట్టి అక్కడ ఆ రోజు అన్ని కుక్కల్ని బట్టి మరి ఇచ్చేశారు. తక్షణం జరిగిన ఇన్సిడెంట్ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? అది కూడా మళ్ళీ ఇంకో మాట అంటున్నారు, కొన్ని కుక్కలు పిచ్చి కుక్కలు లేకపోతే ర్యాబీస్ ఉన్న కుక్కల్ని మేము ఐడెంటిఫై చేస్తాం. అంటే కుక్కల్లో ఎక్కడ ఐడెంటిఫై చేస్తాము? ఎవరు తెలిసిద్ది ఏ కుక్క ఎలాంటిది ఏంటి అనేది మనకు ఎలా తెలిసిద్ది? తక్షణమే అక్కడికి వెళ్తే అక్కడ లోకల్ వైడ్ ప్రజలు ఉన్న వాళ్ళు చెప్తారు. అంతే తప్ప ఇన్సిడెంట్ జరిగిన ఒక 1 week తర్వాత 2 weeks తర్వాత ఏమో మరి అక్కడ మేము ఇచ్చేస్తున్నాము, ఇంజెక్షన్స్ చేస్తాము అని అంటే ఇవన్నీ జరిగే పనులు కాదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తక్షణమే స్పందించాలి.
ఇక్కడ ఆ స్పందన లేదు. ఎందుకనంటే ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఏదో వచ్చాము, చూసాము, పలకరించాము, పోయాము అన్నట్టే ఉంటున్నారు. కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఇన్సిడెంట్ మీద మాత్రం వాళ్ళు కరెక్ట్గా ఇచ్చేయట్లేదు అని చెప్పి మరి స్పష్టంగా అర్థమవుతుంది. దాని గురించి కమిషనర్ గారిని కలవటం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, బస్ స్టాండ్ దగ్గర ఇది మా ఆఫీస్ ముందు దాదాపుగా 4 నెలలు అయింది. ఇది ఈరోజు నేను ఆఫీస్ ముందే తీశాను. ఇక్కడున్న టౌన్లో ఉన్న ప్రతి చోట కూడా, 2 టౌన్లో నాకు తెలియదు కానీ 1 టౌన్లో ప్రతి చోట కూడా ఇలా కాలువలు కడతామని చెప్పి కాంట్రాక్టర్లు తీసుకున్న తర్వాత మరి అలాగే పగలగొట్టి వదిలేయటం. 4 నెలలు ఇదే పరిస్థితి. ఎక్కడ చూడండి, ఒకరోజు నేను డ్రైవ్ పెడతాను, ప్రతి చోట కూడా నేను వెళ్ళి చూపిస్తాను మీకు. అదే పరిస్థితి. మరి ఏంటిది? జిఎంసీ ఉంది, ఇంత పెద్దది గుంటూరు. జిఎంసీ ఈజ్ బిగ్ వన్. ఇక్కడ రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యే ఉన్నారు, 2 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఏదో తూచు తప్పగా ఏదో ప్రజల్లోకి వెళ్ళటం, చేయటం, కొబ్బరికాయలు కొట్టడం నాకు కూడా వచ్చు, కింద స్థాయి ఉన్న అక్కడ ఉన్న లోకలైట్ వాళ్ళందరికీ కూడా వచ్చు. ఎవరు ఎంత చక్కగా కొబ్బరికాయలు కొడతారని కాదు, పని ఎంత తొందరగా చేస్తారనేది చూస్తారు. మరి ఎందుకు 4 నెలలు ఎందుకు ఆపారు? ఏమైనా కక్ష సాధింపా మా మీద? సరే, సాధిస్తే సాధించారులేండి, దానికి కూడా మేము రెడీగా ఉన్నాం, మాకేమి ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మా వల్ల పాపం పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది కదా, గీస్తే మాది తీయండి, ఎందుకు పక్కన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం? మీరు మా మీద ఎదురుదాడి చేయలేక, మేము చెప్పిన దానికి సమాధానం ఇవ్వలేక ఇప్పుడు దాకా కూడా నేను దాదాపుగా ఎమ్మెల్యే గారికి ఎన్నో ప్రశ్నలు అడిగాను. ఒక్క ప్రశ్నకు కూడా ఆయన ఆన్సర్ ఇవ్వలేదు అని అంటే ఆ విజ్ఞతకే వదిలేయారు. ఆడపిల్ల అడుగుతుందనా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు మేము సమాధానం ఇవ్వకూడదని అనుకుంటున్నారా? మరి ఆ విషయం అయితే, ఇంకో విషయం మీకు నేను చూపిస్తాను. అంటే ఎక్కడ ఇల్లులు లేవో అక్కడేమో కడుతున్నారంటే ఏంటి, డ్రైన్లు, రోడ్లు కడుతున్నారంట. మరి ఒక్క నిమిషం ఇది చూడండి, చెప్తా. కమిషనర్ గారికి చెప్తే ఏమన్నారు సార్ అంటున్నారు, మార్నింగ్ పూట కాదు తీయటం, తర్వాత తీయండి. సార్ అది కూడా పెడతాను సార్ మీకు. ఒక్కసారి మీరు తిరుగుతున్నారు, వెరీ నైస్. ఎందుకనంటే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్, యు నో వాట్ ఈస్ ద రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీరు తిరుగుతున్నారు, వి ఒబే యూ. సార్ ఒక్కసారి దృష్టి పెట్టండి, ఎంత చెత్త ఉంది. గతంలో మా నాన్నగారు ఉన్నప్పుడు ఉండేది కాదండి, నేనైతే చెప్తున్నాను. ఎందుకనంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా కాకుండా ప్రజలు నాకు ఓట్లు వేశారు, వాళ్ళకి నేను తోడుగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ ప్రతి చోట కూడా తిరిగి డిఈలకి, ఈఈలకి, లేకపోతే ఎస్ఎస్లకి వాళ్ళందరికీ కూడా ఇచ్చేసేవాళ్ళు. మరి 17వ వార్డులో మీరు చూసుకుంటే ఇలాగ 17వ వార్డే కాదండి, అవుట్స్కట్స్ ఉన్న ఏరియాస్లో ఎవరైనా వెంచర్స్ వేస్తున్నా, లేకపోతే ఎవరైనా ఇచ్చేస్తున్నా వాళ్ళన్నీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమైనా ఇల్లులు ఉన్నాయా మీకు? ఎక్కడైనా కనిపిస్తున్నాయా ఇల్లులు? ఇన్నర్ అరౌండ్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఒకసారి చూడండి, కనిపించట్లేదు. కానీ అక్కడ డ్రైన్ కడుతున్నారు. ఊర్లో ఉన్న డ్రైన్స్ ఇప్పుడు దాకా కట్టలేదండి. మేము పీకల వాక్ గురించి మాట్లాడాం, ఇప్పుడు దాకా నో ఆన్సర్. ఎందుకు అంత కక్ష? అంటే వాళ్ళు ఓట్లు వేయలేదనా? ఓట్లు వేసిన వాళ్ళకే పని చేస్తారా, లేకపోతే చెయ్యరా? మరి 1,00,000 మంది మీకు ఓట్లు వేశారు కదా, అవేమైనాయి? ఒకసారి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇక్కడ చూడండి, అన్ని డ్రైన్స్ అన్నీ ఇదిగోండి. ఎక్కడ ఒక ఇల్లు ఉంది, దానికి డ్రైన్ కడుతున్నారు. ఎంత తీసుకున్నారు? వాళ్ళు ఎంత ఇచ్చారు? నేను అడిగితే బాగోదు. మరి మీరే ఒకసారి చూసుకోండి. మరి ఈ విధంగా చేస్తుంటే ఇంకోటి ఏంటంటే, అసలు డ్రైన్ ఉన్న చోట ఒక ఇంటి కోసం ఒక దానికోసం ఎంత ఇచ్చారో నాకు తెలియదు. కానీ అధికారులకు ఇచ్చారో ఎమ్మెల్యే గారికి ఇచ్చారో నాకు తెలిసి, పాపం ఎమ్మెల్యే గారికి ఏం తెలియదండి. కింద అధికారులు అందరూ తింటున్నారు, లేకపోతే ఆయన కింద స్థాయి ఉన్న వాళ్ళు తింటున్నారు. ఆ పేరంతా ఎమ్మెల్యే గారికి పోతుంది. మరి ఆ విధంగా పరిస్థితి ఉంది గుంటూరులో. ఎమ్మెల్యే గారు ఏమని అడిగినా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు తెలియని విషయంలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటున్నారు. సార్ ఒకసారి మీరు ఎమ్మెల్యే, మీ కింద స్థాయి వాళ్ళు ఎవరైనా తింటున్నారేమో ఒకసారి వాళ్ళని హెచ్చరించండి. మరి ఇలాంటి పరిస్థితి గుంటూరు టౌన్లో ఉంది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోండి. ఈ 2 వీక్స్లో మేము చెప్పామని కాదు, మేము ప్రజల తరపు నుంచి వచ్చాము, ఒక క్రైటీరియా ప్రజల తరపు నుంచి వచ్చామని చెప్పి తీసుకొని మరి కమిషనర్ గారిని కోరటం జరిగింది. ఇదంతా ప్రక్రియ మొత్తం మీకు ఇచ్చిన డేటా అంతా తీసుకొని పీకల వాగు కూడా తొందరగా పూర్తి చేయవాలని చెప్పి కమిషనర్ గారిని కోరటం జరిగిందండి.